చాలామంది భారతీయ సంస్కృతి ఉదయాన్నే లెగయడం, తలస్నానం చేయడం, భగవంతుణ్ణి పూజించడం తరతరాలుగా వస్తుంది. సూర్యోదయానికి ముందే మనం శుభ్రం చేసి దీపం పెట్టడం, ఆరాధన చేయడం వంటివి చాలా మంచి. అయితే ప్రస్తుతం కొందరు మాత్రమే ఇలా ఫాలో అవుతున్నారు. కానీ మనం ఇవి ఫాలో అవ్వడం వల్ల ఆధ్యాత్మికత వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మనం ఈ ఆధ్యాత్మికత వల్ల ఇతరులతో చక్కగా మసులుకుంటాం, దయగా ఉంటాం, సానుభూతి కరుణ పెరుగుతుంది. వారికి ఆనందంగా ఉంచుతూనే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా భగవంతుని జ్ఞానం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనకున్న ప్రతికూల ప్రభావం లేకుండా సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తుంది. ప్రతిరోజు రివ్యూ చేసుకోవడం, సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తర్వాత ఏం చేయాలో ముందే సెట్ చేసుకునే అలవాటు ఏర్పడుతుంది. ఉదయం చేసే జ్ఞానం ఒత్తిడిని తగ్గిస్తుంది, ఫోకస్ పెంచుతుంది, ప్రశాంతత స్పష్టత భావన కలిగిస్తుంది, శక్తికి విశ్వాసానికి అనుబంధ భావాన్ని పెంపొందిస్తుంది. ఇంకా ఆధ్యాత్మికత పుస్తకాలను చదవడం వలన స్ఫూర్తి ప్రేరణ కూడా కలుగుతాయండి. ఉదయం చేసే జ్ఞానం కూడా మనకి ఒత్తిడిని తగ్గిస్తుంది, అంతర్గత శాంతిని అందిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత పుస్తకాలు, స్తోత్రాలు, జ్ఞానం ఇవన్నీ కూడా మన లైఫ్లో సానుకూల ఆలోచనలు కలుగుతాయి, ప్రతికూల ఆలోచనలు మనకు దూరం అవుతాయి. మన జీవితాల్లో కూడా తెలియకుండానే మనకి లైఫ్లో మంచి జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలా ఆధ్యాత్మికత పనులు చేయడం వల్ల.